తన కొడుకు దుబాయ్ వెళ్లి మెకానిక్ ఉద్యోగంలో చేరాలని సోయబ్ తండ్రి ఆశ. అక్కడైతే కాయగూరలు కూడా హలాల్ చేసుకునే తింటారా అని ఎవరు అడగరు. కానీ సోయబ్ తన పూర్వీకులు తిరిగిన నేలను, వాళ్ళు పీల్చిన గాలిని వదలనంటాడు. అందుకే వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీలో ప్యూర్గా చేరతాడు. అక్కడ మిశ్రా అనే అగ్రవర్ణ దురహంకారి హెచ్ఆర్గా ఉంటాడు. అతడు ముస్లిం చేతి వాటర్ బాటిల్ కూడా ముట్టుకోడు. సోయబ్ ఇంటి వాళ్ళందరి ఆధార్ కార్డులు, పోలీస్ వెరిఫికేషన్లు కావాలని అడుగుతూ అతన్ని నిరంతరం వేధిస్తుంటాడు. ఈ వేధింపు భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ రోజున తారాస్థాయికి చేరుతుంది. ముస్లింలందరినీ పాకిస్తానీ సపోర్టర్లుగా ముద్రవేయడంతో తనది కాని ఆ ఆఫీస్లో ఇక మనుగడ వ్యర్థమనిపిస్తుంది సోయబ్కు. సినిమాలు, మరోచోట క్రికెట్ పోటీలు చందన్ సోయబ్ల జట్టు గెలుస్తారు. కానీ ట్రోఫీని మాత్రం అగ్రవర్ణాల పిల్లలు కొట్టుకుపోతారు. ఒకే రకమైన వివక్షను అనుభవిస్తున్న ఈ ప్రాణమిత్రులు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా సుదూర సూరత్ నగరంలో కాటన్ మిల్లు కార్మికులుగా మారిపోతారు.